శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి శుక్రుడు, శని, బుధుడు, అలాగే రాహు, ఏదైనా అనుకూలమైన గ్రహాలు, వీరికి మంచి చేసే గ్రహాలు. కొన్ని సందర్భాల్లో అవి ఇబ్బంది పెట్టినప్పటికి కూడా జాతకుడికి చివరికి మంచి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు, రవి, గురువు, కేతువు, ఈ 4 గ్రహాలు ఏదైనా వృషభ రాశి వారికి శత్రుగ్రహాలు. ఈ గ్రహాలు కంప్లీట్గా జాతకుడికి కఠినమైనటువంటి పరీక్షలకి గురి చేస్తుంటాయి, జీవితంలో టెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. సో అందువలన మరి వృషభ రాశి వారికి ఈ 3 నెలల్లో ముఖ్యంగా కుజుడు 3 రాశుల్లోకి మారడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కుజుడు మనకి తులారాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా వరకు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పాపగ్రహంగా, అలాగే వ్యయాధిపతిగా, మారకుడుగా 6వ స్థానంలో ఉండడం వలన ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో ఇబ్బంది కలిగినప్పుడు కూడా చివరికి జాతకుడికి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు వివాహకారకుడు. కొన్ని సందర్భాల్లో వృషభ రాశి వారికి సప్తమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల జీవితంలో భార్యాభర్తల మధ్య ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి సెటిల్మెంట్ అయిపోతాయన్నమాట. కలిసి ఉంటారా లేదా విడిపోతారా అన్న విషయాన్ని ఈ కుజుడు 6వ స్థానంలో ఉండగా మనకి అక్టోబరు 27వ తారీఖు లోపల ఈ విధమైన సెటిల్మెంట్ జరుగుతుంది. అలాగే ఏవైనా కోర్టు సమస్యలు ఉన్నా, అన్నదమ్ములతో విభేదాలున్నా, భూమిపరమైన తగాదాలు ఉన్నా, ఇవి కూడా చాలా వరకు మీకు అనుకూలంగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. తద్వల్ల ఏంటంటే ఏదైనా పోటీల్లో కానీ, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, నిరుద్యోగులు ఏవైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే మీరు కంప్లీట్గా అక్టోబర్ 27 లోపులోనే ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటే మీకు విజయ అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. బట్ ఏదైనా వృషభ రాశి వారికి వృత్తికారకుడు శని లాభస్థానంలో ఉండడం, అలాగే కుజుడు 6వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఉపచయ స్థానాలు లాంటివి యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహ ప్రయత్నాలు లాంటివి ఇబ్బంది పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏదో తాడో పేడో తేల్చుకునే స్థాయికి రావచ్చు. అక్టోబర్ 27 తర్వాత కుజుడు 7వ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా వృషభ రాశి వారికి ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే యోగం ఏర్పడడం వల్ల జాతకుడు చాలా వీరోచితంగా, సాహసపూరితంగా, చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ధైర్యంగా పోరాడి తనకి రావాల్సింది సాధించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తుంటాడు. అందువలన భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, రావలసిన బాకీలు వస్తాయి. భార్య లేదా భర్త నుంచి రావాల్సినటువంటి ధనం లాంటిది ఏమైనా ఉంటే అది కంపల్సరీగా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా శ్రమాంతర విజయంలాగా ఏదైనా గొడవ పడిన తర్వాత, బంధుత్వం చెడిన తర్వాత మీకు లాభం కలుగుతూ ఉంటుంది. ఏదో అన్నదమ్ములో పార్ట్నరో ఎవడో ఉంటాడు, వారికి ఏదో ఒక 1000 రూపాయలు, ఒక 10 లక్షలు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు గొడవ పడితే తప్ప, ఆ బంధం వదులుకుంటే తప్ప మీకు ఆ ధనం రాదు. ఇక్కడ 2 విషయాలు, మీకు డబ్బు కావాలా, స్నేహం కావాలా అని తేల్చుకోవాల్సి ఉంటుంది. స్నేహమే కావాలంటే డబ్బు వదులుకోవాలి, డబ్బే కావాలంటే, అంటే స్నేహం అంటే బంధుత్వం అనుకోండి, వదులుకుంటే పని జరుగుతుంది. అంటే ఏదో అటు ఇటో తేలిపోతుంది. అలాగే డిసెంబర్ 7 తర్వాత కూడా ఈ కుజుడు ధనుస్సు రాశిలోకి, అంటే మీకు 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు.
ఒక విధంగా ఇది కూడా మీకు కొన్ని అనుకోని చికాకులు ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారికి కుజుడు అక్టోబర్ 27 వరకు ఉంటాడు. ఈలోగా మీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే అటు కోర్టు సమస్యలు కానీ ఉద్యోగాలు కానీ సెటిల్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ప్రధానంగా గురువు ప్రస్తుతం ధనస్థానంలో బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండడం జరుగుతుంది. ఆ గురువు కూడా ఈ అక్టోబర్ 18వ తారీఖున తృతీయ స్థానంలోకి అతి వేగంగా ప్రయాణించి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. అంటే అదేం పెద్ద గొప్ప కాదు, కానీ అక్కడ గురువు ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఈ ఉచ్చ పొందుతూ ఎప్పటిదాకా ఉంటాడు? డిసెంబర్ 5 వరకు ఉంటాడు. మళ్ళీ నవంబర్ 12లో వక్రించి అత్యంత బలవంతుడు అవుతున్నాడు అనమాట. ఈ విధంగా బలవంతుడు అవడం వల్ల ఒక విధంగా మన వృషభ రాశి వారికి ఒక విధంగా లాభాధిపతి, ఒక విధంగా అష్టమాధిపతి, అంటే ఆకస్మిక లాభాన్ని ఇచ్చేవాడు. అంటే ఏదన్నా మనం ఊహించిన దానికన్నా ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం ఏదైనా ఒక స్థలం 1 లక్ష రూపాయలు కొనుండి ఇప్పుడు ₹1 కోటి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఎక్కడో మీ దూర బంధువు ఎవడో ఒకడో మీ పేరును కొంత స్థిరాస్తి రాసి వాడు ఎప్పుడో కాలం చేసి ఉంటాడు. ఆ డాక్యుమెంట్ల వెరిఫికేషన్లో మీ పేరుని కొంత ఆస్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఆస్తి కొన్ని వేల కోట్లై ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆకస్మిక ధనలాభానికి, పూర్వీకుల సంపద ఇవ్వడానికి గురువు కారణమవుతుంటాడు. అటువంటి అవకాశాలు ఏవైనా ఉంటే మీకు ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం ద్వారా గురువు యొక్క సంకల్పంతో మీకు ఈ డిసెంబరు 5వ తారీఖు లోపల అక్టోబర్ 18 తర్వాత ఊహించని విధంగా, అంటే 3వ స్థానంలోకి వచ్చినటువంటి గురువు 3, 7, 11 స్థానాలను యాక్టివేట్ చేస్తాడు. అంటే ఇది కామత్రికోణం. అంటే కామత్రికోణం అంటే అలాగని కాదు, కోరికలు తీర్చే స్థానం అన్నమాట. మనకి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు, ఆ మనసులో ఉన్నటువంటి యాంబిషను నెరవేరడానికి కారణమవుతూ ఉంటుంది. మరి అత్యంత శుభగ్రహం పైపెచ్చు ఉచ్చక్షేత్రంలో వచ్చాడు, పైపెచ్చు వక్రించి ఉన్నాడన్నమాట. అయితే మనకి బాగా ఫ్రెండు వాడు ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు ఒక మినిస్టరు. ఈ సమయంలో అంత బలంగా మీకు గురువు యాక్టివేట్ చేసి మీరు ఊహించని విధంగా అటు భార్య ద్వారా కానీ పెద్దవారి ద్వారా కానీ అనుకోని ఊహించని సంపద మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటూ, ముఖ్యంగా మీరు ఈ గురుగ్రహానికి, ఈ కుజగ్రహానికి, అలాగే అపారమైన సంపదకి రాహు కూడా కారణమవుతుంటాడు. అటువంటి రాహును కూడా మీరు ఈ సమయంలో పరిహారం చేసుకొని తగు విధంగా పూజించుకుంటే మీకు ఒక ఆకస్మిక అనూహ్యంగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు, పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు, పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పింది చేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల, అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని
కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు. వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ, సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది. స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడమో, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలుగుతుంది. మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ, అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహువు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.